హలో గైస్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమా పేరేంటంటే ఆన్ పావం పొల్లతత్తు. ఇది ఒక తమిళ్ సినిమా, తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా నేను హాట్స్టార్లో చూశాను, ఓటీటీలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎందుకు చూడాలని అనుకున్నానంటే, ఒక రీల్ చూసి క్యూరియాసిటీ బిల్డ్ అయి చూసిన సినిమా ఇది. ఆ రీల్లో ఏముంటుందంటే, ఒక ఫెమినిజం, సూడో ఫెమినిజం మధ్య ఉండే డిఫరెన్స్ని చెప్పడానికి ప్రయత్నించిన ఒక క్రియేటివ్ థాట్ లాగా అనిపించి నేను ఈ సినిమా చూసాను. ఆ రీల్లో ఏముంటుందంటే, ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి నేను బాగా క్యూరియాసిటీ ఫీల్ అయి చూసిన సినిమా ఇది. ఈ మూవీ మీరు కూడా చూడాలనుకుంటే హాట్స్టార్లో ఉంటుంది, మీరు కూడా చూడండి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక కపుల్ ఉంటారు, అంటే రీసెంట్గా పెళ్ళైన ఒక కపుల్ ఉంటారు. వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అవి వచ్చిన తర్వాత ఫెమినిజానికి, ఈక్వాలిటీకి, సూడో ఫెమినిజానికి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, విడిపోయిన తర్వాత కోర్టుకు వెళ్తారు డివోర్స్ కోసం, దాని తర్వాత ఏం జరిగింది, ఆ కోర్టులో సీన్ మనందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది చూసిండ్రు, చూడకపోతే అసలు కోర్టులో ఏం జరిగింది, వాళ్ళకి విడాకులు ఇచ్చారా లేదా, అసలు ఏం తెలుసుకోవాలి ఈ సినిమా చూసి, అసలు ఫెమినిజం అంటే ఏంటి, సూడో ఫెమినిజం అంటే ఏంటి, ఈ సూడో ఫెమినిజం వల్ల మెన్ ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ సినిమా మెయిన్ థీమ్గా తీసుకొని చేసిన సినిమా ఇది. చూడ్డానికి మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. కొన్ని టాపిక్స్ మనకు ఫన్ తెప్పిస్తే, కొన్ని టాపిక్స్ మనల్ని మోటివేట్ చేసి థింక్ చేసే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయి. మనం ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఉమెన్ తిరిగి మెన్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది బాగా క్లియర్గా చూపించారు. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఇంటర్వెల్ తర్వాత రన్ అయ్యే కోడ్ సీన్స్ కానీ చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని డెప్త్గా ఉంటాయి, కొన్ని లైట్గా టచ్ చేసి వదిలేస్తారు. మీరు ఖచ్చితంగా చూడండి, ఈ సినిమా చాలా బాగుంది. 2 సీన్స్తో బాగా 2 రీల్స్ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి చూసిన సినిమా ఇది. మీకు కూడా నచ్చుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో తమిళ్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎస్పెషలీ నాకు బాగా తెలిసిందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే ఆర్జే విఘ్నేష్ కాంత్ అని చెప్పి ఒక ఆర్జే ఉంటాడు. అతను దేవ్ సినిమాలో కూడా ఉంటాడు, కార్తీ దేవ్ మూవీలో కూడా ఉంటాడు. ఇంకా రియో రాజ్, మాలవిక మనోజ్ ఆల్రెడీ జో సినిమాలో కనిపించారు కదా, వాళ్ళే మళ్ళీ ఈ సినిమాలో కూడా కపుల్గా యాక్ట్ చేశారు. ఇంకా దీపా కుమార్ ఉన్నారు, అదే డాక్టర్లో ఒక పని మనిషిగా క్యారెక్టర్ చేశారు కదా, ఆవిడ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. అందరూ కలిసి ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీని మనకు అందజేశారు. చాలా బాగుంటుంది సినిమా. అమ్మాయి అసలు ఎలా కన్ఫ్యూజ్ అవుతుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఫెమినిజానికి, సూడో ఫెమినిజానికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోవడం ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి, ఏ విధంగా తన ఒపీనియన్స్కి రెస్పెక్ట్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది బాగా డీటెయిలింగ్గా చెప్పారు. కామెడీ బాగుంటుంది, తీసుకెళ్లే విధానం బాగుంటుంది, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, దాని తర్వాత కోర్ట్ సీన్లు బాగుంటాయి, దాని తర్వాత ఎలా లవ్ ఉంటుంది, సొసైటీ ఎలా ఉమెన్ని చూస్తుంది అనేది మాత్రం బాగా చెప్పారు. లాస్ట్లో కోర్ట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది, లాస్ట్లో చాలా చాలా బాగుంటుంది కోర్ట్ స్పీచ్ కూడా. మీరు కూడా ఖచ్చితంగా చూడండి, మిమ్మల్ని కూడా చాలా చాలా ఇంప్రెస్ చేస్తుంది ఈ సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమాకి నేను 3.5 రేటింగ్ ఇస్తున్నాను. మీరు కూడా చూడండి, హాట్స్టార్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీరు ఎవరన్నా ఇంకా నా రివ్యూస్ చూడాలి అనుకుంటే మాత్రం మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.